గుంటూరు జిల్లా వడ్లమూడిలో జరుగుతున్న ఏపీ స్పేస్ సమ్మిట్కు హాజరైన విద్యార్థులు నేల, నీరు, ఆకాశమే కాదు అంతరిక్షమే హద్దుగా పరిశోధనలో ముందుకు వెళ్తామని నిరూపించారు. సమ్మిట్లో భాగంగా నిర్వహించిన రాకెటరీ ఛాలెంజ్లో విజయవంతంగా రాకెట్లను నింగిలోకి పంపించారు. భవిష్యత్తులో అంతరిక్ష పరిశోధనలకు ఆంధ్రప్రదేశ్ కేంద్ర బిందువుగా మార్చడంలో యువజనులే కీలకం కానున్నారని నిపుణులు అభిప్రాయపడ్డారు. స్పేస్ సమ్మిట్లో భాగంగా నిర్వహిస్తున్నటువంటి రాకెటరీ ఛాలెంజ్లో భాగంగా వివిధ విశ్వవిద్యాలయాలు అలాగే ఇంజనీరింగ్ కాలేజీ నుంచి విద్యార్థులు తయారు చేసినటువంటి రాకెట్లను ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. ఇక్కడ మరికొద్దిసేపట్లోనే గగనంతరంలోకి ప్రయోగించినారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక లాంచ్ ప్యాడ్ని కూడా ఇక్కడ సిద్ధం చేస్తూ ఉన్నారు. మరికొద్దిసేపట్లోనే ఈ రాకెట్ అన్నిటి కూడా ప్రయోగాత్మకంగా పరీక్షించేటువంటి పోటీ ప్రారంభం కానుంది. రాష్ట్రంలో అంతరిక్ష రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఏపీ స్పేస్ అకాడమీ, సైన్స్ సిటీ, విజ్ఞాన్ యూనివర్సిటీ సంయుక్తంగా గుంటూరు జిల్లా వడ్లమూడిలో ఏపీ స్పేస్ టెక్ సమ్మిట్ 2026 నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా సౌత్ ఇండియా రాకెటరీ ఛాలెంజ్ పేరిట పోటీలు ఏర్పాటు చేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లోని వర్సిటీలు, ఇంజనీరింగ్ కళాశాలల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. వాటిలో నుంచి 5 బృందాలను ఫైనల్స్ కు ఎంపిక చేశారు. విద్యార్థులు తయారు చేసిన రాకెట్లను గగనతలంలోకి ప్రయోగించారు. పంట పొలాల్లో లాంచ్ ప్యాడ్ ను రూపొందించి ఎలక్ట్రికల్, కెమికల్ రాకెట్ ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించారు. యువత తమ రాకెట్లను ప్రయోగించి సాంకేతిక నైపుణ్యాన్ని చాటుకున్నారు. తిరుపతిలోని అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ విద్యార్థులు పంట పొలాల్లో లాంచ్ ప్యాడ్ రూపొందించి ప్రయోగించిన కెమికల్ రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ ఏకంగా 1.5 కిలోమీటర్ల ఎత్తుకు విజయవంతంగా దూసుకు వెళ్లింది. రాకెట్ గమనం, పూర్తి డేటాను కంప్యూటర్ ద్వారా సంగ్రహించి సాంకేతిక పరిజ్ఞానాన్ని నిరూపించుకుంది. వీరికి మొదటి బహుమతి లభించింది. ఎలక్ట్రికల్ రాకెట్ ప్రయోగించిన గూడూరులోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు రెండో బహుమతి దక్కింది. రాకెటరీ ఛాలెంజ్ లో కెమికల్ రాకెట్ ఛాలెంజ్ని మన హైయర్ ఎడ్యుకేషన్ విద్యార్థుల ద్వారా చేపించడం జరిగింది. ఇక్కడ ఈరోజు ఒక ఫస్ట్ ఎలక్ట్రికల్ రాకెట్ అండ్ కెమికల్ రాకెట్ లాంచ్ చేయడం జరిగింది. మన తిరుపతి అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు వారి యొక్క రాకెట్ని ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్స్ వరకు ఎత్తుకు తీసుకెళ్లగలిగారు. సో ఆ రాకెట్లో లైవ్లో డేటా కూడా అంతా కూడా కంప్యూటర్లో క్యాప్చర్ చేయడం జరిగింది. ఫస్ట్ సౌత్ ఇండియాస్ మోడల్ కెమికల్ రాకెట్ కే మోటార్తో చేశాము. అండ్ ఆల్టిట్యూడ్ రీచ్ వచ్చి 1 కిలోమీటర్ పైన 2 కిలోమీటర్ వరకు రీచ్ అయింది. అండ్ పారాషూట్తో ప్రాపర్గా లాంచ్ అయింది. ఈవెంట్ని మేము ప్రతి లెవెల్ని విన్ అయ్యి సిమ్యులేషన్ ప్రాసెస్ ఆర్ ఎవ్రీథింగ్ ప్రాసెస్ని విన్ అయ్యాం. సో ఫైనలీ వీ హ్యావ్ రీచ్డ్ ద ఫిజికల్ లెవెల్ ప్రాసెస్ అండ్ వీ హ్యావ్ వెరీ గ్రేట్ఫుల్ టు లాంచ్ ద రాకెట్. మేము రాకెట్ చేయడానికి ఒక 10 days అలా టైం పట్టింది. ప్రతిరోజు ఒక్కొక్క ఛాలెంజ్ని కంప్లీట్ చేసుకుంటూ ఈ స్టేజ్కి వచ్చాము. రాకెట్ ప్రయోగాలను ఇస్రో విశ్రాంత శాస్త్రవేత్తలు సురేష్ కుమార్, శేషగిరిరావు పర్యవేక్షించారు. విద్యార్థులకు అమూల్యమైన సూచనలు అందించడంతో పాటు వారిలో స్ఫూర్తిని నింపారు. తక్కువ ఖర్చుతో అంతరిక్ష ప్రయోగాలు నిర్వహించేందుకు ఇలాంటి పోటీలు ఉపయోగపడతాయని తెలిపారు. ఇది కెమికల్ రాకెట్, స్లైట్లీ హయ్యర్ లెవెల్. ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ వచ్చినారు. దే హావ్ డన్ ది ఎక్స్పెరిమెంట్. ఇలాంటి చేస్తే ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్ కావాలా. దే ఆల్ గోయింగ్ టు బికమ్ అవర్ సైంటిస్ట్. దే వాంట్ టు కమ్ టు ఇస్రో అండ్ దే ఆర్ డూ వర్క్ అండ్ టేక్ దిస్. సో ఆంధ్ర షుడ్ బి ద ఫస్ట్ పర్సన్. సో వీ స్టార్టెడ్ డూయింగ్ దిస్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ వీఆర్ డూయింగ్ ఇన్ అవర్ కంట్రీ. వీ షుడ్ బి వెరీ ప్రౌడ్. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు గివ్ ఎ బిగ్ హ్యాండ్. మీరు కనుక ఇంధనం వాడి లాంచ్ చేసేటైతే ఏ ఎలివేషన్లో ఎంత ఎత్తు వెళ్తుంది, ఎంత దూరం వెళ్తుంది తెలుసుకోవాలంటే ఇలాంటి ప్రయోగాలే చేయాలి. దాదాపు 1 kg శాటిలైటు మరి కక్షలో ప్రవేశపెట్టాలంటే $20,000 ఖర్చు అవుతుంది 1 kgకి. ఇంత ఖర్చు పెట్టకుండా తక్కువ ఖర్చులో చేయాలంటే రీయూజబుల్ రాకెట్స్ చాలా ఉపయోగం. మళ్ళీ ఆ పరికరాన్ని నేను వాడుకోవచ్చు. అప్పుడే మనకు ఖర్చు కలిసి వస్తుంది. అంటే రీయూజబుల్ రాకెట్స్ తయారు చేయాలి. విద్యార్థులు ప్రయోగించినటువంటి రాకెట్ అంతరిక్షంలోకి దూసుకెళ్ళింది. రాకెట్లో వారు ఉపయోగించిన పేలోడ్ ద్వారా అక్కడ పైనుంచి సమాచారం అంతా కూడా ఇక్కడ రికార్డ్ అవుతోంది. ఈ భవిష్యత్తులో ఆ ప్రయోగాలకు కావచ్చు వీరంతా కూడా ఈ డేటా ఎంతగానో ఉపయోగపడుతుంది. విద్యార్థులే శాస్త్రవేత్తలుగా మారి ఒక చిన్న తరహా రాకెట్ను పైకి పంపించి విజయవంతంగా ప్రయోగించడం అయితే ప్రత్యేకమనే చెప్పాలి. కెమెరామెన్ కేశవతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.